నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ రీనా. ఈ రోజు మనతో పాటు లైఫ్ స్కిల్స్ మెంటరింగ్ అకాడమీ సీఈఓ డాక్టర్ మృదులా కపిల గారు ఉన్నారు. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, ఒక పక్కన యాంగర్ మేనేజ్మెంట్, అలాగే రిలేషన్షిప్ మేనేజ్మెంట్ గురించి ఈ రోజు మనం ఈ ఎపిసోడ్ లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మేడం కి నమస్తే చెప్తాం. హాయ్ మేడం. నమస్తే అండి. సో ద నెక్స్ట్ టాపిక్ ఈస్ అబౌట్ రిలేషన్షిప్ అండి. సో ఈ రిలేషన్షిప్ లో ఎక్కువగా ఈ కోపం అనేది తరచుగా చూస్తూ ఉంటాం. సో ఈ కోపం అనే రోల్ ఏంటంటారు అసలు? రీసెంట్ గా నేను ఒకరింటికి విజిట్ వెళ్ళామండి. వెళ్తే హస్బెండ్ యూజువల్ గా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇస్ ద మ్యాన్, రైట్? ఇంకా ఇంకా అదే కంటిన్యూ అవుతుంది చాలా మటుకు. సో ద హస్బెండ్ ఈస్ టాకింగ్ అండ్ వి వేర్ ఇన్ కాన్వర్సేషన్. మీన్ వైల్ వాళ్ళ వైఫ్ ఏం చేసిందంటే లోపలికి వెళ్ళి వాళ్ళ మదర్ తోటి ఫోన్ లో మాట్లాడుతుంది. అయితే వాళ్ళ హస్బెండ్ మాతో మాట్లాడడం ఆపేసి దనదనా వెళ్ళి వాళ్ళ వైఫ్ ని నానా తిట్లు తిట్టేశాడు. అయ్యో. వి వేర్ ఆల్ సర్ప్రైజ్డ్ ఏంటిది అని చెప్పి. దెన్ మళ్ళీ వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు మాతోటి. ఓకే, వీ వర్ హ్యావింగ్ ఎ వెరీ బిజినెస్ డిస్కషన్ అది. సో వీ వర్ హ్యావింగ్ ఎ వెరీ ఇంటెన్స్ డిస్కషన్. అయితే వెజిటేబుల్ వెండర్ బయట అడుచుకుంటూ వెళ్తారు కదా, దేర్ వాస్ ఎ లేడీ హూ సెల్లింగ్ వెజిటేబుల్స్. గట్టిగా అరుస్తుంది. బట్ దిస్ గై ఈస్ నాట్ గెట్టింగ్ డిస్టర్బ్డ్. మంచిగా మాట్లాడుతున్నాడు. ఏదైతే పాయింట్స్ మాకు చెప్పారో అవన్నీ చెప్తున్నారు. సో సైకాలజిస్ట్ కదా, మాకు స్వతహాగా పోవు ఈ అనాలిసిస్లు. సో వెంటనే ఐ ఆస్క్డ్ హిమ్, ఏంటండి మనం మాట్లాడుతున్నప్పుడు మీ వైఫ్ ఆ రూమ్లో నెక్స్ట్ రూమ్లో వెళ్ళి మెల్లిగా మాట్లాడుతుంటే కూడా యూ గాట్ ఇరిటేటెడ్. వెజిటేబుల్ వెండర్ అంత గట్టిగా అరుస్తుంది, బట్ యు ఆర్ స్టిల్ ఫైన్, యు ఆర్ స్టిల్ ఆన్ యువర్ పాయింట్, యువర్ ఫోకస్ ఈస్ నాట్ డిస్టర్బ్డ్. హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే, ఆమె అమ్ముకుంటోందండి, షీఈస్ ఎర్నింగ్. వాట్ ఈస్ దిస్ లేడీ డూయింగ్ ఎట్ హోమ్? ఎప్పుడు చూడు నేను ఏదన్నా బిజీగా ఉన్నప్పుడు ఆమె వెళ్ళి లోపల వాళ్ళ అమ్మతో మాట్లాడాలి, వాళ్ళ అక్కతో మాట్లాడాలి, అన్నీ నా మీద కంప్లైంట్లే మాట్లాడుతూ ఉంటుంది అని అంటూ ఉన్నాడు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే యు ఆర్ టేకింగ్ హర్ ఫర్ గ్రాంటెడ్. నీకు డిస్టర్బ్ అవ్వకూడదని నువ్వు ఎంగేజ్గా ఉన్నప్పుడు షీఈస్ ఎంగేజింగ్ హర్ సెల్ఫ్. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? అంటే ఎవరితోటి మాట్లాడకూడదనా, లేకపోతే మీరు గ్రాంటెడ్గా తీసుకున్నారా వాళ్ళని? ఎప్పుడు పడితే అప్పుడు తిడితే వాళ్ళు ఒప్పుకుంటారు అని. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మీ ఆలోచన ధోరణి ఎటు వెళ్తుందో ఆలోచించండి. సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ అయిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ బాగా ఆలోచిస్తూ ఉన్నాం, అసలు యాంగర్ మేనేజ్మెంట్ అనేది నేర్పించాలా అందరికీ అని. అండ్ దెన్ వి రియలైజ్డ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రైట్. యాంగర్ మేనేజ్మెంట్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఇంటర్పర్సనల్ స్కిల్స్ లో యాంగర్ మేనేజ్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ఈ జనరేషన్ వాళ్ళకి ఇట్స్ లైక్ ఆఫ్ ఈగో అనే చెప్పుకోవాలి. ఏ జనరేషన్ అయినా అంతే. అంతే అంటారా? ఈ జనరేషన్ ని మనం అలా చులకన చేయకూడదు. జెన్జీ ఈస్ వెరీ వెరీ ఫార్వర్డ్ థింకర్స్. ఇన్ఫాక్ట్ వాళ్ళు మనకంట ఫాస్ట్ థింకర్స్. మనం అవుట్డేటెడ్. వాళ్ళు చాలా ఫాస్ట్ థింకర్స్ ఉన్నారు. వాళ్ళ పేస్ ని మనం పట్టుకోవాలంటే మనం నేర్చుకోవాలి. అది అంటే ఇప్పుడు యాక్సెప్టెన్స్ లెవెల్ అనేది చేంజ్ ఉండాలి స్పౌసెస్ మధ్య. రిలేషన్షిప్, ఎనీ రిలేషన్షిప్, ఇట్ కుడ్ బి స్పౌసెస్, ఇట్ కుడ్ బి అథారిటేటివ్లీ అప్ అండ్ డౌన్, అంటే సుపీరియర్స్ అండ్ ఇన్ఫీరియర్స్. సో ఆ రోజులు పోయాయి. సబార్డినేట్స్, కార్పొరేట్స్ లో అయితే అందరితో పేర్లతోటే పిలుస్తారు. దేర్ ఇస్ నో పొజిషన్ దేర్ కదా. I think that kind of culture should come into every workforce. In fact, in family as well. అవతల వాళ్ళకు కూడా టైం పడుతుంది నిన్ను అర్థం చేసుకుని నీ కోసం రెస్పాన్స్ అవ్వడానికి. హాఫ్ ఆఫ్ ద టైం కమ్యూనికేషన్లో ప్రాబ్లం ఏంటి అంటే, వెన్ సంబడి ఈస్ కమ్యూనికేటింగ్, ఐఎమ్ బిజీ థింకింగ్ వాట్ టు ఆన్సర్ రాదర్ దెన్ లిసనింగ్. నేను వినట్లేదు, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వినట్లేదు. నేను వీళ్ళకి ఏం ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు, నేను ఆన్సర్ కరెక్ట్ టైంలో ఇవ్వకపోతే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు, నేను కరెక్ట్ ఆన్సర్ ఇస్తానా సిల్లీ ఆన్సర్ ఇస్తానా, ఈ థాట్స్ తో నేను బిజీగా ఉన్నాను, మీరేమన్నారో నాకు వినిపించలే, అప్పుడు రాంగ్ ఆన్సరే ఇస్తాను నేను. అక్కడే కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతాయి, కొట్లాటలు స్టార్ట్ అవుతాయి, ఎస్పెషలీ స్పౌసెస్ మధ్య. యూనో వెన్ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్. ఎందుకు ఇన్ని జోక్స్ వాళ్ళ మీద వచ్చాయంటే అందుకే. ఎవ్రీ మ్యారీడ్ ఉమెన్ మీద, మ్యారీడ్ మెన్ మీద లక్షల జోక్స్ ఉన్నాయి, అబ్బా పెళ్ళే చేసుకోకూడదు అని. రైట్. ఇన్ దట్ కేస్ వై డింట్ యూ నాట్ థింక్ బిఫోర్ ఇట్? చేసుకున్నాక ఎందుకు ఆలోచిస్తున్నావు? చేసుకోకు, ఎవరు ఫోర్స్ చేశారు కదా. అంటే చేసుకున్నావంటే మాత్రం యూ హ్యావ్ టు హ్యావ్ దట్ లాంగ్ టర్మ్ అసోసియేషన్ అండ్ కమిట్మెంట్ అన్నది ఆలోచన ఇంజెక్ట్ చేసుకున్నాకనే రావాలి. దట్స్ వై ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పెళ్ళి అవ్వక ముందే పెళ్లిలో ఈ సాక్రిఫైసెస్ ఉంటాయి అని చెప్పాలి, ఇద్దరికి కూర్చోబెట్టి చెప్పాలి. డైవోర్స్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ టు ప్రొటెక్ట్ ఎనీబడి, ఎనీ స్పౌస్ ఫ్రమ్ ఫిజికల్, ఇమోషనల్ అండ్ సైకలాజికల్ అబ్యూస్.
అంతేగాని చిన్న చిన్న వాటికి రిలేషన్షిప్ మేనేజ్మెంట్ నేర్చుకోకుండా డైవర్స్ డైవర్స్ అవును. డైవర్స్ ఉమ్, ఎందుకు డైవర్స్ అంటే ప్రతి చిన్నదానికి నువ్వు డైవర్స్ ఇచ్చేస్తున్నావు, పిల్లల సంగతి ఏంటి? ఉమ్, మీరంటే యు ఆర్ నాట్ రిలేటెడ్ టు ఈచ్ అదర్, యూ హెవ్ కమ్ ఫ్రమ్ 2 డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, బట్ యువర్ చైల్డ్ హెస్ కమ్ ఫ్రమ్ యూ, సో యూ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. ఉమ్. వెన్ యూ ఆర్ సో అన్సర్టెన్, డోంట్ గివ్ బర్త్ టు చిల్డ్రన్, టేక్ టైం. 5, 6, 10 ఏళ్ళన్నా పర్వాలేదు, పిల్లలు లేకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని క్షోభ పెట్టకండి. ఉమ్. ఇలాంటి రిలేషన్షిప్ మేనేజ్మెంట్ నేర్చుకోకుండా ఒకరి ఈగోస్ తోటి ఒకరు ఫైట్ చేస్తూ 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 ఎన్నేళ్ళు అలా ఉంటారో. యూ మైట్ బి నోయింగ్ సో మెనీ స్పౌజెస్, అంటే మ్యారిటల్ రిలేషన్షిప్లో 20-25 years కలిసి ఉండి దెన్ దే టుక్ డివోర్స్. ఓ, అలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలానే అవును. ఉన్నాయి. ఉమ్, ఉమ్. సో వై మీరు సఫర్ అవ్వకండి, అవతల వాళ్ళని సఫర్ చేయకండి. హ్యావ్ ఎ ఇంటెలిజెంట్ ఆన్సర్, ఇంటెలిజెంట్ డిస్కషన్ రాదర్ దెన్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. రైట్. అండ్ ఈ విషయంలో యాక్చువల్గా పిల్లలు బాగా ఎఫెక్ట్ అవుతారు అవును. యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్లో. సో వీళ్ళకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీదు, ఎందుకు వీళ్ళు ఫైట్ ఫైట్ చేస్తున్నారో చేస్తున్నారు. తెలీదు. అవును. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను కొన్ని స్కూల్స్లో ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు ఉమ్, హ్యాపీనెస్ కోఎఫిషియంట్ టెస్ట్ చేస్తాను నేను. ఉమ్, యూజువల్లీ వెన్ యూ ఆస్క్ ఎ స్మాల్ చైల్డ్ ఎలాగా హ్యాపీ అంటే ఏంటి నువ్వు ఉమ్, ఉమ్, అని అడగడం చేస్తాను. ఉమ్. చాలా మటుకు స్కూల్స్లో దే ఆర్ నాట్ హ్యాపీ బికాస్ దేర్ పేరెంట్స్ ఫైట్. ఓ, దిస్ ఇస్ అలార్మింగ్ ఉమ్, అండ్ ఇట్స్ ఇంక్రీజింగ్ ఉమ్. అన్ఫార్చునేట్లీ. అంటే ఇక్కడ కాంప్రమైజ్ అవ్వాలా, కాంప్రమైజ్ అవ్వకూడదా అనేది ఒక ఎత్తు అయితే, పిల్లలు ఎలాగ రియాక్ట్ అవుతున్నారు అన్నది చాలా 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 important. ఇంపార్టెంట్. బికాస్ యు ఆర్ క్రియేటింగ్ న్యూ ఫ్యూచర్. పిల్లలు అనేది దే ఆర్ డిపెండెంట్ ఆన్ యూ టిల్ దే బికమ్ అడల్ట్స్. టిల్ దెన్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అవును. అది దట్ దెర్ ఇస్ సేయింగ్ ఫ్రీడమ్ కమ్స్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ యూ యాక్చువల్లీ ఐ వాజ్ జస్ట్ లిస్నింగ్ టు సమ్ వీడియోస్ రీసెంట్లీ, ఎక్కడో ఎవరో అన్నారు వై కాంట్ పేరెంట్స్ టేక్ ఇవాల్యుయేషన్ అని. ఉమ్, లైక్ కార్పొరేట్ జాబ్స్లో మనకి అసెస్మెంట్స్ ఇవాల్యుయేషన్స్ని బట్టి వీ గెట్ నో రైట్. యువర్ ప్రమోషన్ ఆర్ Mm. యువర్ అప్గ్రేడేషన్ ఆఫ్ సాలరీ. వై కాంట్ పేరెంట్స్ హ్యావ్? వై డిడ్ ఎనీ పేరెంట్ థింక్ డూ యూ థింక్ మై పేరెంటింగ్ ఈజ్ ఫైన్? ఉమ్, నువ్వు ఎలా ఉంది? ఇన్ ద సేమ్ వే స్పౌజ్ మ్యారిటల్ రిలేషన్షిప్లో నేను ఎలా ఉన్నాను, ఐమ్ ఐ ఫైన్ విత్ యూ ఆర్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ ఎక్స్పెక్టేషన్? ఒక ఓపెన్ డిస్కషన్ ఎప్పుడో అప్పుడు, ఉమ్. నీడ్ నాట్ స్టిక్ టు ఇట్, అట్లీస్ట్ స్టార్ట్ హ్యావింగ్ ఇట్. ఇట్ విల్ చేంజ్ ద పర్స్పెక్టివ్ Right. పాయింట్ ఆఫ్ వ్యూ. దట్ వాస్ ఆసమ్ అండి. అసలు షుడ్ నాట్ స్టిక్ టు దాట్ కైండ్ ఆఫ్ పాయింట్స్ అండి. నిజంగా కలిసి మాట్లాడుకుంటే దేనికైనా సొల్యూషన్ ఉంటుంది అబ్సల్యూట్లీ కదా. అబ్సల్యూట్లీ రైట్.